ఎక్కువ సమయం కాకుండా అతి తక్కువ సమయంలో కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మీకు చాలామంది ఇక్కడ మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళు కేవలం మాట్లాడిన వాళ్ళు కాదు, వాళ్ళు జీవితంలో ఏది చేశారో, ఏది సాధించారో, ఏది సాధించాలనే దిశగా అడుగులు వేస్తున్నారో, దాంట్లో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, అవమానాలు, ఘోరమైనటువంటి ప్రతిబంధకాలు, ఇన్నింటిని ఎదుర్కొంటూ నేను బతకాలి, నేను ఎందుకు బతకాలి అని అంటే ఏదో ఉదయం 9 గంటలకు లేచి 10 గంటలకు బ్రష్ చేసుకుని ఏదో ఒక బ్రెడ్డో లేకపోతే ఏదో టిఫినో పెడితే తినేసి బయటికి వెళ్ళి ఆకలేసినప్పుడు తిని తిరిగేసి మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చి పడుకొని ఇలాగేదో కాలక్షేపం చేద్దామనే దానికి బ్రతకడం కాదు. నేను బ్రతకడం అని అంటే నా ఆశయాన్ని బ్రతికించుకోవాలి. నా ఆశయం బ్రతకాలి అని అంటే నేను దానికి అంకితం అవ్వాలి అనే ఆలోచనతో ఈరోజు భారత్ టుడే నిర్వహిస్తున్నటువంటి యువ సంకల్ప్ దివస్ యొక్క యూత్ ఐకాన్ అవార్డ్స్లో మన రాఘవేంద్ర స్వామి కానీ, అలాగనే సాయి తేజ కానీ, అలాగే దీపక్ కానీ, అలాగే గౌతమ్ కానీ, వీళ్ళు నలుగురు మనందరం గమనించాం. నేను కొత్తగా చెప్పాల్సింది ఏమీ ఎక్కువగా లేదు, కానీ 1-2-3 ముఖ్యమైన విషయాలు నేను మిమ్మల్ని ప్రశ్నిద్దాం అనుకుంటున్నాను. నాకు మీ నుండి సమాధానం కావాలి. చిన్న చిన్న ప్రశ్నలే, పెద్దవేం కాదు. క్రికెట్ బాల్ని ఒక మ్యాచ్లో 50 ఓవర్లకి ఒక బాల్తో ఆడుతారు. 50 ఓవర్లు ఆ బాల్తో ఆడిన తర్వాత ఆ బాల్ పనికొస్తుందా మళ్ళీ మ్యాచ్ ఆడడానికి? చెప్పండి. 50 ఓవర్లు అంటే 300 బంతులు ఉంటాయంటే 6 బంతులు 1 ఓవర్ అవుతుంది. నోబులు, వైడ్లు అవి ఇవి ఎక్స్ట్రా పడ్డా ఇంకొక 30-50 వేసుకున్న 350 బంతులు. ఆ బంతిని 350 సార్లు వేస్తే మళ్ళీ మ్యాచ్కి అది పనిచేస్తుందా? చెప్పండి ఒకసారి గట్టిగా. చేయదు, పక్కన పెట్టేస్తారు. రెండో టీం బ్యాటింగ్ అప్పుడు ఆ ఫీల్డింగ్ టీంకి కొత్త బాల్ ఇస్తారు, అవునా కదా? ఒక బంతి 350 సార్లు వేస్తే పనికి రాకుండా పోయింది. అదే ఇంకో ప్రశ్న వేస్తాను. ఒక మనిషిని గదిలో పెట్టి గట్టిగా పిడికలు బిగించి మన దీపక్ తోటో ఇంకొకళ్ళతోటో 1000 గుద్దులు గుద్దితే ఆ వ్యక్తి బతుకుతాడా? చెప్పండి. 1000 గుద్దులు పైనుంచి కింద దాకా దొరికిన చోట దొరికినట్టు 1000 గుద్దులు గుద్దితే బతకగలడా? చెప్పండి ఒక్కసారి చెప్పండి. బతకలేడు. అలాగే ఈ దేశం, మనం భారతీయులు అనుకుంటున్నాం, ఈ భారతదేశం 1000 సంవత్సరాలు దెబ్బతినింది. ఒక్క సంవత్సరం కాదు, 350 బంతులు పడితేనే ఆ బంతి పనికి రాకుండా పోతుంది. 1000 దెబ్బలు తింటేనే మనిషి చచ్చిపోతాడు. కానీ 1000 సంవత్సరాలు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ఒకటి తర్వాత ఒకటి వచ్చి కొడుతూ ఉంటే ఈ దేశం పనికొచ్చి ఉంటుందా? అసలు ఈ దేశం నిలబడి ఉండేదా? లేదు. కానీ 1000 సంవత్సరాలు ఈ దేశాన్ని నాశనం చేసినప్పటికీ ఈ దేశం ఇంకా అద్భుతంగా ఈ రోజుకి అమెరికాతో ఛాలెంజ్ చేస్తున్నాం, చైనాతో ఛాలెంజ్ చేస్తున్నాం, పాకిస్తాన్ అయితే మొన్న తొక్కి పడేశాం, బంగ్లాదేశ్ని అయితే ముక్కు మీద వేలు వేసి కూర్చోబెట్టాం.
ఇలా అగ్రరాజ్యాల్ని కూడా భారతదేశం శాసించే స్థాయికి ఎదగడంలో మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచంలో భారత్ అంటే అందరూ కూడా ఒక్కసారి తిరిగి చూసేలాగా అమెరికాలో ఈరోజు ఏ దేశాన్నైనా బహిష్కరించొచ్చేమో, కానీ భారతీయుల్ని కనుక పంపించేస్తే అమెరికా 24 గంటల్లో కుప్పకూలిపోతుంది. భారతదేశం యొక్క గొప్పతనం అది. భారతదేశంలో అమెరికా తాలూకా గుండెకాయ అంతా కూడా వాళ్ళ చేతులతో కొట్టుకుంటూ ఉంది. అక్కడ ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి మేధావి వర్గాన్ని కనుక పంపించేస్తే తెలంగాణ మొత్తం పడిపోతుంది. అమెరికాలో ఉండేటువంటి భారతీయుల్ని పంపించాలనుకుంటే ట్రంప్కి, ఈరోజు ట్రంప్ ఎవరనంటే భారతీయులే. అక్కడ ట్రంప్ మారితే ఇంకొక వ్యక్తి రావచ్చు, కానీ ట్రంప్ కార్డ్ లాంటి భారతీయులు అమెరికా నుంచి కనుక వచ్చేస్తామని మొదలు పెడితే, ఒక్క భారతీయుడు అమెరికాలో ఉండమని బయటకు వస్తే అమెరికా నిలబడలేదు. ఈరోజు అమెరికా యొక్క ఆ అభివృద్ధిలో భారతీయుల యొక్క అకుంఠితమైనటువంటి పాత్ర అంత గొప్పగా ఉంది. భారతదేశం 1000 సంవత్సరాలు దెబ్బలు తిన్న 1947 ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆగస్టు 14 అర్ధరాత్రి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 1000 సంవత్సరాలు బయట వాళ్ళు కొడితే ఈ 70 సంవత్సరాలు మన వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ ఎన్ని దెబ్బలు తగిలినా ఈ భారతదేశం ఇలా నిలబడింది అంటే నా అభిప్రాయం, మనస్ఫూర్తిగా నా ప్రగాఢమైన విశ్వాసం, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు వీళ్ళు కారు అని చెప్పడంలో వాళ్ళని అవమానపరచడం కాదు. ఈ దేశం ఎలా నిలబడిందంటే కారణం నాకు కుడివైపు ఉన్నటువంటి స్వామి వివేకానంద లాంటి సంకల్ప సిద్ధులు, ఎడం వైపు నిలబడి ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి సైనిక దళాలు ఈ దేశాన్ని కాపాడుతున్నాయి. ఆయన సన్యాసం తీసుకున్నటువంటి సైనికుడైతే ఈయన సైనికుడిగా ఉండే సన్యాసి. వాళ్ళిద్దరి జీవితాలను మాత్రమే కాదు, మరో ప్రశ్న వేస్తాను. భగత్ సింగ్ ఉరికంబం ఎక్కేటప్పుడు ఆయన మీద దొంగతనం కేసు లేదు, మర్డర్ కేసు లేదు, మానభంగం చేశాడని కేసు లేదు, ఆయన ఎవడో మంత్రిగానో ముఖ్యమంత్రిగానో కూర్చొని రాష్ట్రాన్ని దోచేశాడనే కేసులు లేవు, ఆయన మీద ఏ స్కాములు లేవు, ఏదీ లేదు. కానీ ఆయన్ని ఉరికంబానికి ఎందుకు ఎక్కించారనంటే ఇన్క్విలాబ్ జిందాబాద్, భారత్ మాతాకి జై అన్నందుకు ఆయన్ని ఉరికంబం ఎక్కించారు. ఈ దేశం నాదిరా, ఈ దేశంలో మేము ఉండాలి, ఈ భరతమాత గౌరవాన్ని మేము చాటుకోవాలని గొంతెత్తినందుకు ఉరికంబం ఎక్కించారు. మీరు బాగా ఆలోచించి చెప్పండి, భగత్ సింగ్ ఈ దేశం కోసం ఉరికంబం ఎక్కుతున్నప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా మీకు? ఒకసారి చెప్పండి, ఆయన వయసు ఎంతో తెలుసా? 24 నిండింది. 23 పూర్తయి 24 కూడా పూర్తయి నిండినటువంటి సమయం. ఆయన 13వ ఏట నుంచి, ఆయనకు ఊహ కలిగిన రోజు నుంచి ఈ దేశం కోసం ఆయన బతికాడు. మీరందరూ ఇంత హాయిగా చదువుకునే అవకాశం ఉండుండేది కాదు. ఈ దేశం ఇంకా మగ్గిపోతూ ఉండేది. భారతదేశం మనకు స్వాతంత్రం బఠానీలు తిన్నంత కంఫర్ట్గా రాలేదు. తలకాయలు పీకలు ఎగిరికొట్టుకుని ఈ దేశాన్ని మనకు అప్పచెప్పారు వాళ్ళు. ఒక్కటి ఆలోచించండి, మన ఇంట్లో మన పెద్దలు పోయేటప్పుడు మన వాళ్ళందరినీ పిలిచి, ఇదిగో నేను సంపాదించిన ఆస్తి, నేను చచ్చిపోతున్నాను, మీకు అప్పచెప్తున్నాను, మీరు దీన్ని జాగ్రత్తగా కాపాడండి, పెద్ద చేయండి అని ఇస్తారు. అది వారసత్వ సంపద అంటాం, హెరిడిటరీగా వచ్చినటువంటి ప్రాపర్టీ అని అంటాం. కానీ భగత్ సింగ్ చచ్చిపోతూ మనకేమిచ్చాడు తెలుసా?
ఈ దేశం యొక్క గౌరవాన్ని కాపాడండి, దానికోసం నేను స్వచ్ఛందంగా నేను ఉరితాడుకి వేలాడబోతున్నానన్నాడు. అల్లూరి సీతారామరాజైనా, కొమరం భీమైనా, లేదు ఛత్రపతి శివాజీ అయినా, ఝాన్సీ లక్ష్మీబాయి అయినా, రాణి రుద్రమ అయినా, లేదు ఎవరిని మీరు తీసుకోండి మన చరిత్రలో, వాళ్ళందరూ ఈ దేశం కోసం చచ్చిపోయేటప్పుడు మా తర్వాత తరం ఈ దేశాన్ని గౌరవంగా కాపాడుకుంటారు, ఈ దేశాన్ని చరిత్రలో మొట్టమొదటి స్థానంలో నిలబెడతారని మన మీద చాలా ఎంతో హోప్స్ తోటి వాళ్ళు వాళ్ళ ప్రాణాల్ని ఊరికి అలా ఇచ్చేశారు. డూ యూ థింక్ లైఫ్ ఈజ్ సో ఈజీ? ఒక క్యాన్సర్ వచ్చి చచ్చిపోవాలంటేనే ఆ పేషెంట్ ఏడుస్తాడు, నాకు ఇంకా బతకాలనుందని అంటాడు. ఒక ఆవిడికి 96 ఏళ్ళు, వాళ్ళ అబ్బాయి నా క్లాస్కి వచ్చేవారు. స్వామీజీ మీరు ఒక్కసారి వచ్చి మా అమ్మతో మాట్లాడండి అన్నారు. ఎందుకండి మీ అమ్మగారితో నేను మాట్లాడడం ఏమిటి, మీకే 70+ ఉంది, మీరు రోజు వచ్చి నా ప్రవచనం వింటున్నారు, మళ్ళీ మీ అమ్మగారంటే సుమారు నాకు తెలిసి 90 ఉంటుందంటే 96 ఏళ్ళు అన్నాడు. ఆవిడతో నేనేం మాట్లాడనండి, ఆవిడికి వినిపిస్తుందో తెలియదు, కనిపిస్తుందో తెలియదు, అనిపిస్తుందో కూడా తెలియదు. నేనేమన్నా మాట్లాడితే నేను వచ్చి ఏం మాట్లాడమంటారన్నారు. ఆయన ఏమన్నాడంటే ఒక్కసారి మీరు రండి అని అన్నారు. సరే, ఆయన రెగ్యులర్గా నా క్లాసెస్కి వస్తుండేవాడు, ఆయనతో పాటు వెళ్ళాను. వెళితే వాళ్ళమ్మ నన్ను చూడగానే మొట్టమొదటిగా నా చేయి పట్టుకుని ఆవిడ ఏమడిగింది తెలుసా మీకు? నాయన నేను ఇంకో 30 ఏళ్ళు బతకాలని దీవించనింది ఆవిడ. ఆవిడకి ఆల్రెడీ 96. ఆవిడికి 96 ఏళ్ళు, ఆవిడకి ఇంకో 30 ఏళ్ళు బతకాలని కోరికొచ్చింది, అంటే 126 ఏళ్ళు బతకాలని. నేను అడిగాను ఆవిడికి ఇదేమిటండి అని అంటే ఆయన అన్నాడు, మా అమ్మకి 96 అని మర్చిపోయిందండి, ఆవిడ ఇప్పుడు ఏదో 40 50 అనుకుంటూ అలా ఉండిపోయింది, ఆవిడ చచ్చిపోతుందేమో అని బెంగొచ్చేసి నేను ఇంకో 30 ఏళ్ళు బతకాలని కోరిక పెట్టుకుంటుందని. అంటే 96 ఏళ్ల ముసలావిడికి కూడా పాపం నేను బతకాలని కోరికుంది, కానీ 24 ఏళ్ల భగత్ సింగ్కి నేను చావాలని కోరిక పుట్టింది. దేనికోసం? పిరికి బందగా కాదు, దేంట్లో ఓడిపోయి కాదు, ఏదో కోల్పోయి కాదు, ధైర్యంగా తల పైకెత్తుకుని ఈ భారతమాత కోసం ఇప్పుడు కాదు 100 సార్లు చావడానికి నేను సిద్ధమని ఉరికంబం ఎక్కినటువంటి మహానుభావుడు భగత్ సింగ్. మనం చూస్తే అల్లూరి సీతారామరాజు చూస్తే చుట్టూతా 100 మంది తనని చంపేస్తారని తెలుసు, ధైర్యం ఎక్కడ ముఖంలో తొణికిసలాడలేదు. రొమ్ములు విరుచుకుని నిలబడి ఈ దేశం కోసం నేను బ్రతుకుతాను, చస్తే ఈ దేశం కోసం చావాలని వందే మాతరం అనేటువంటి నినాదం తన నోట్లో నుంచి ఏమాత్రం ఆగిపోకుండా దిగే ప్రతి బుల్లెట్కి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటూ 140 బుల్లెట్లు శరీరంలో దిగిన ఆఖరికి వందే మాతరం అని ఆఖరి రక్తబుట్టి భూమి మీద పెట్టి ఆయన ప్రాణం విడిచాడు. చంద్రశేఖర్ ఆజాద్ అదే పనిచేశాడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదే పనిచేశాడు. నేను మీ అందరిని అడిగే ఒకటే మాట, మీ అందరికీ ఒకటే చిన్న మాట చెప్తాను. చాలామంది మేము పాస్ అవ్వలేకపోయాం, మా తలకాయ ఎక్కడ పెట్టుకుంటామని అంటారు. మేమేదో అనుకున్నాం, పాస్ అవ్వలేదు, మా మొహం ఎవడికి చూపించుకోవాలి అని కొంతమంది పిల్లలు డిసప్పాయింట్ అవుతారు, డిప్రెషన్కి వెళ్తారు, మైండ్ మూడ్ ఆఫ్ అవుతారు, వాళ్ళు ఏదో చేసుకుంటారు. కొంతమంది ఈవ్ టీజింగ్ పేరు మీద లేదా ర్యాగింగ్ పేరు మీద, ఐ రియలీ అప్రిషియేట్ ద మూవీ ఆఫ్ రజనీకాంత్ నౌ పేట. అట్లీస్ట్ మనందరికీ ఒక మంచి అవగాహన కల్పించింది అనుకుంటున్నా. నేను చూడలేదు, విన్నాను మా ఛానల్లో వాళ్ళు చెప్తుంటే. ర్యాగింగ్ పేరు మీద, ఈవ్ టీజింగ్స్ పేరు మీద నిజంగా మాకు అన్నీ పోయాయి, అవమానం అయిపోయిందని. నేను దానికోసం ఎవడో చచ్చిపోయాడనంటే మై హార్ట్ రియలీ ఫీల్స్ ఫర్ హిమ్. దానికోసం అవమానం పొందాను, నన్ను 10 మంది ముందు అలా చేశారనంటే మై హార్ట్ రియలీ ఫీల్స్ ఫర్ హిమ్.
మనం కూడా ఆలోచించాలి. ఒకడికి ప్రాణం పోయాలి, కానీ మన ప్రవర్తనతో ఒకడి ప్రాణం తీసింది అని అంటే ఆ పాపాన్ని మనం ఎప్పటికైనా మోస్తూ భరించాల్సిందే. ఇది మర్చిపోవద్దు. మనం బ్రతుకుంటే ఒకడికి ప్రాణం పోద్దాం. మన బ్రతుకు ఇప్పుడు గౌతమ్ని చూసి నేర్చుకోండి. 100 మందికి ఇప్పటిదాకా ఆయన 6 లక్షల మందికి అన్నం పెట్టాడు. ఇప్పటిదాకా అతను 500 శవాలకి అంత్యక్రియలు చేశాడు. అభాగ్యులైన శవాలకి, అనాథలుగా ఉండే శవాలకి. ఒక్క మాట, ఆ గౌతమ్ని చూసి ఏదో కంట్రీ నుంచి ఒక తల్లి వచ్చింది. ఆవిడేరి ఎక్కడున్నారు? ఉన్నారు, ఓకే, ఇప్పుడే వెళ్ళారు. ఆవిడ గౌతమ్ చేసే ఆ పని చూసి ఇక్కడికి వచ్చింది. నేను కూడా నీ అంత్యక్రియల్లో పాల్గొంటాను, నువ్వు చేసే దాంట్లో నాకు అవకాశం ఇవ్వని. కానీ మనం ఒకడికి ప్రాణం తీసే పని చేస్తూ అది ఫేస్బుక్లో పెడితే దాన్ని చూసి విదేశాల నుంచి ఎవడన్నా వచ్చి నాకు కూడా ఇందులో అవకాశం ఇవ్వని అడుగుతాడా? ఒక్క మాట ఆలోచన చేయండి. అడుగుతాడా? అడగలేడు. భారత్ టుడే అందుకనే, ఎందుకు భారత్ టుడే న్యూస్ ఛానల్ పెట్టాలి అని అంటే, నన్ను ఒక ఆయన అడిగారు, స్వామీజీ ఇన్ని ఛానళ్ళు ఉన్నాయి, 100 లింగాలు ఉన్నాయి, ఈ బోడి లింగం ఇంకోటి ఎందుకండి మాకు? ఇన్ని ఛానళ్ళు ఉన్నాయి, మళ్ళీ భారత్ టుడే ఛానల్ ఎందుకని అడిగారు ఒక ఆయన. నేను ఒకటి చెప్పాను, ఈ ఛానల్ అన్నీ చూస్తూ ఉంటే నాకు అనిపించింది, ఒక ఆయన తప్పు చేశాడని వాడిని ఒక ఆవిడ కొట్టింది. అయితే దాన్ని సరిగ్గా ఆ సమయంలో మంచి వీడియోగ్రాఫర్ దాన్ని క్యాప్చర్ చేశాడు, చేసి ఛానల్కి పంపాడు. పంపితే ఈ ఛానల్లో వీడియో ఎడిటరు, గ్రాఫిక్ ఎడిటర్సు, ఎడిటోరియల్ బోర్డు అంతా కూర్చుని ఆవిడ ఒక్క దెబ్బ కొడితే వీళ్ళు టపా 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 ఆవిడ చేత అన్నిసార్లు కొట్టించి అది ఉదయం 6 గంటల బులెటిన్లో స్టార్ట్ చేస్తే నైట్ 12 గంటల బులెటిన్ దాకా ప్రతి న్యూస్ బులెటిన్లో కొట్టి ఆఖరికి ఆవిడ ఫోన్ చేస్తుందట, మీకైనా సిగ్గుండాలి, చూసేటోళ్ళకైనా సిగ్గుండాలి, ఎందుకు నేను ఒక్కసారి కొడితే ఇన్నిసార్లు మీరు ఎలా కొట్టారండి అని. న్యూస్ ఛానల్ యొక్క విధానాలు అలా మారిపోతున్నటువంటి రోజుల్లో న్యూస్ ఛానళ్ళ విధానాలు ఇందాక చెప్పారు. ఇది తప్పు, అది తప్పు, వాడు తప్పు, వీడు తప్పు, వీడు పనికిరాని వాడు మోసకారి, అన్నీ చూపిస్తున్నారు. మంచిదే, ఆ అవగాహన ఉండాలి. కానీ అసలు నేను ఎలా వెళ్ళాలి, ఏది ఒప్పు, అసలు నేను వెళ్ళడానికి మార్గం ఏంటి, నేను ఎంచుకోవాల్సిన రోడ్డు ఏమిటి, ఇది చెప్పడానికి ఒక మాధ్యమం కావాలి, ఒక ఆయుధం కావాలి, ఒక వేదిక కావాలి. ఆలోచించాను. ఇలా వెళ్ళొద్దు అని చెప్పడానికి అన్ని ఛానళ్ళు ఉన్నాయి, కానీ ఎలా వెళ్ళాలో చెప్పడానికి ఒక ఛానల్ కావాలి. అదే భారత్ టుడేగా నిలబడాలనుకున్నాను. అలాంటి భారత్ టుడే ఈరోజు యువ సంకల్ప దివస్ అని వాళ్ళిద్దరిని నెపంగా పెట్టాం. మా ఆశ ఏంటనంటే, గత 4 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి మా అలుపెరగని పోరాటంలో మీ అందరికీ తెలుసుంటుంది, నా వెనక కులబలం లేదు, నా వెనక ధనబలం లేదు, నా వెనక బంధువులు లేరు. ఎందుకంటే నేను ఒంటిపిల్లి రాకాసిలాగా నేను ఒక్కడనే మా అమ్మ నాన్నకి. నాకు బంధువులు లేరు, కులం లేదు, ధనం లేదు, ఏదీ లేదు. నేను భారత్ టుడే ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు కేవలం నా దగ్గర ఉన్నటువంటిది 10,000 రూపాయలు మాత్రమే. 4 సంవత్సరాల క్రితం ఈ భారత్ టుడే చేయాలనుకున్నప్పుడు కేవలం 10 రూపాయలు ఆ రోజు. కానీ దానికి ఎంత ఖర్చు అవుతుందని అంటే 25 కోట్లు కావాలన్నారు. నేను కంగారు పడలేదు. నేను మీ అందరికీ ఒకటే మంత్రం చెప్తాను. చాలామంది అనుకుంటారు డబ్బుంటే చేస్తామండని. చేయడానికి డబ్బు కావాలి, కానీ డబ్బు కోసం ఏది చేయొద్దు. ఇది నా సూత్రం. మనం ఏదైనా చెయ్యడానికి డబ్బు కావాలి, కానీ డబ్బు కోసం చేయడం అనేటువంటి విధానం ఒకటి, చెయ్యడం కోసం డబ్బు కావాలనే విధానం ఒకటి. నేను చెయ్యడం కోసం డబ్బు కోరుకుంటాను, కానీ డబ్బు కోసం ఏదో చేయాలని కోరుకోను. అలా కోరుకుంటే మనం అమ్ముడుపోతాం, అలా కోరుకుంటే మనం కరప్ట్ అవుతాం. అలా డబ్బు కోసం ఏదో చేయాలనుకుంటే అడ్డమైన గడ్డి తింటాం. అడ్డంగా ఎవడి కాళ్ళు పడితే ఆడి కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. నేను దమ్ముతో బతుకుతున్నాను.
ఈ ఛానల్ మూసేయాలంటే మూసేస్తాను, కానీ ఎవడి కాలు పట్టుకోను, దేహి అని అడుక్కోను, అవసరమైతే అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాం, కానీ దయాదాక్షిణాలతో బతకాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. అందుకే నన్ను నమ్మి ఈ ఛానల్ యొక్క లాంగ్ విజన్ని గుర్తించి దేశం కోసం, ధర్మం కోసం ఈ ఛానల్ పనిచేస్తుందనేటువంటి ఆ వజ్ర సంకల్పాన్ని గ్రహించినటువంటి చాలామంది కాంట్రిబ్యూటర్స్ ఈ ఛానల్కి మాకు డబ్బొద్దు, మీరు ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నారు, మీరు యజ్ఞం కాదు ఒక యుద్ధం కూడా చేయాలి, దానికి ఈ ఛానల్కి మేము నిలబడతాం అని వాళ్ళు ఇచ్చారు. అందులో నేను మనస్ఫూర్తిగా మా కరుణాకర్ రెడ్డి నిన్న కాక మొన్న ఆయన ఈ ఛానల్ కోసం నిలబడ్డాడు. స్వామీజీ మీరు ఈ ఛానల్ని నిలబెట్టారు, దీన్ని పరిగెట్టించాలి, మాలాంటి వాళ్ళం మీ వెనకాల ఉంటాం, మీరు ఇంకా ముందుకు మిగతా ప్రాజెక్ట్స్ తీసుకుని ముందుకు పరిగెట్టాలని భరోసా కూడా ఇచ్చాడు. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఈ ఛానల్ ద్వారా 4 సంవత్సరాలుగా యువ సంకల్ప దివస్ నిర్వహిస్తూ మీరు చూశారు ఎంతమంది యువకుల్ని బయటికి తీసుకొచ్చి యువకులకి పరిచయం చేసి, ఎందుకు ఇలా చేస్తున్నామనంటే నా భాషలో చెప్పుకోవాలంటే యూత్ ఈజ్ ద మౌత్ ఫర్ అవర్ కంట్రీ. మీరు ఈ దేశానికి మౌత్ కావాలి, యూత్ షుడ్ బి ద మౌత్. 70 ఏళ్ళు అయిన తర్వాత కూడా కుర్సీ మీద మమకారాలు వదిలిపెట్టుకోలేనటువంటి నాయకులు మన మధ్యలో ఉన్నారు. 80 ఏళ్ళు అన్నీ చూసినా ఇంకా డబ్బు సంపాదించాలనేటువంటి డబ్బు మీద పెంటలో పురుగుల్లాగా ఇంకా బతికేటువంటి వ్యక్తులు ఈ సమాజంలో బతుకుతూ ఉన్నారు. దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించేటువంటి ఒక శక్తి బయలుదేరాలి. అలా బయలుదేరితేనే మళ్ళీ ఈ దేశాన్ని కాపాడుకుంటాం. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. నేను శ్రీకాకుళం వెళ్ళాను మొన్న. ఉద్దానం అనేటువంటి ఒక మండలం, మీరందరూ వినుంటారు, టీవీల్లో వాటిలో చూస్తుంటారు. అక్కడంతా కిడ్నీ, మొత్తం మండలం ఊర్లు కూడా కిడ్నీ పేషెంట్సే. సరే ఏం చేయాలి వాళ్ళకి? మొత్తం ఏం చేయగలం మనం? ప్రభుత్వాలు అలా ఉన్నాయి, నాయకులు ఎవరికి వాళ్ళు దాని మీద కామెంట్స్ చేసి పొలిటికలైజ్ చేసుకుంటున్నారు, దాన్ని ఓటు బ్యాంక్ కింద ఎలా మార్చుకోవాలనుకుంటున్నారు. ఇది కాకూడదు, మనం ఏదైనా చెయ్యాలని భారత్ టుడేని ఆసరాగా తీసుకుని నేను వెళ్ళి 5 రోజులు ప్రవచనాలు ఇచ్చాను. అక్కడ ఇచ్చి నేను అడిగాను, నాకు డబ్బు కావాలని అడిగాను వాళ్ళని. అడిగితే నాకు అక్కడ ఆన్ స్పాట్ 3,13,000 వచ్చింది. నేను అన్నాను, ఈ 3,13,000 నేను అడిగింది నా కోసం కాదు, ఈ ఉద్దానంలో కిడ్నీ పేషెంట్స్ కోసం అని అన్నాను. అది అక్కడ ఇచ్చాం. కానీ 3,13,000తో ఏం జరుగుతుంది? ఏం జరగదు. దాన్ని అలా పెట్టుకొని కూర్చుంటే ఒక మంచి సంస్థ మాకు తోడైంది. ఆ సంస్థ వాళ్ళతో టైఅప్ అయితే వాళ్ళు అన్నారు, స్వామీజీ మాకు ఫండింగ్ మీరు చేయించగలిగితే మేము ప్రతి గ్రామానికి మొబైల్ వ్యాన్లో మొత్తం మిషనరీ పెట్టుకుని మేము వెళతాము, మాకు మొబైల్ వ్యాను మిషనరీ ఇవ్వండి, మిగతా అంతా మేము చేస్తాం, మెకానిజం అంతా మేము చూసుకుంటామని అన్నారు. అయితే ఆ మిషనరీకి 6,50,000 ఖర్చు అవుతుంది. మళ్ళీ ఇంకొక స్పీచ్ పెట్టాను, నాకు దానికి తగ్గ మిషనరీకి తగ్గ మిగతా డబ్బులు వచ్చాయి, మిషనరీ తెప్పించాం. ఇప్పుడు అల్ట్రాసౌండ్ కావాలన్నారు, దానికి మళ్ళీ నేను స్పీచ్ ఇస్తానన్నాను. మొబైల్ వ్యాన్ కావాలన్నారు, అది కూడా ఇస్తామన్నా. మొత్తం 20 లక్షల రూపాయలతో ఈరోజు ఆ సంస్థ వాళ్ళు, నేను ఇచ్చింది 20 లక్షల రూపాయలే, కానీ వాళ్ళు ఈరోజు 150 గ్రామాల్లో, గ్రామానికి ఉన్నటువంటి ప్రతి గడప దగ్గర మిషనరీ వెళ్ళి ఫ్రీగా చెక్ చేసి 28 రకాల టెస్టులు చేసి వాళ్ళకు ఒక కార్డు ఇచ్చి, హెల్త్ కార్డు గవర్నమెంట్తో టైఅప్ చేసింది. అంటే ఒక సన్యాసి కేవలం నా ప్రవచనంతో వచ్చిన 20 లక్షల రూపాయలతో 150 గ్రామాలకి ఒక అవసరం తీర్చగలిగే శక్తి నా నాలుక మీద భగవంతుడు ఇచ్చినప్పుడు మీరందరూ తలుచుకుంటే మీ చేతులతో, మీ ఆలోచనతో, మీరు చదువుకున్న వాళ్ళు చదువుకుంటున్నారు, నాకు చదువు లేదు. నేను బాగా చదువుకోవాలనుకున్న చదువు మీద ఎందుకో ఒక రకమైనటువంటి కోపం వచ్చింది. నేను మా క్లాసులో ఇప్పటికీ మా టీచర్స్ని అడగొచ్చు, ఉన్నారు ఇంకా పెద్దవాళ్ళు అయి ఉన్నారు నెల్లూరులో. వాళ్ళు బోర్డు మీద రాసేటప్పుడే నేను లేచి చెప్పేవాడిని, ఇది ఇలా కాదు సార్, ఇది ఈక్వేషన్ అంటే నోరు మూసుకునేవారు కొంతమంది అటు ఇటు చూసి సరిదిద్దుకునేవారు, కొంతమంది యాక్సెప్ట్ చేసేవారు. అంత షార్ప్గా నా బ్రెయిన్ పరిగెట్టేది. కానీ ఒకరోజు నేను అడిగాను, నేను ఎన్ని చదువుకున్నా ఆఖరికి స్పెషలైజేషన్ అని ఏదో ఒక్కటే కదా తీసుకోవాలి,
నాకు దాంట్లోనే ఇప్పటి నుంచి నాకు తరఫీజు ఇవ్వండి. నేను 30 ఏళ్లకి పిహెచ్డీ చేయకుండా 15కి 20కే నేను చేస్తే నాకు 10 ఏళ్ళు నేను కాపాడుకోవచ్చు, ఆ 10 ఏళ్ళు నేను ఏమైనా చేయొచ్చానంటే అదంతా కుదరదు, సిస్టమే అన్నారు. నాకు అది కష్టం అనిపించింది, బయటకు వచ్చేసాను. ఎందుకంటే సిస్టమ్ని ఇష్టంగా చేయగలగాలనేది. కానీ అలా చేయడం వల్ల ఇదిగో మీ అందరు చప్పట్లు కొట్టారంటే మీరేం దయచేసి బయటకు వచ్చేయకండి. నాకైతే వాస్తవంగా సన్యాసిని కావాలని అయితే అసలు లేదు. ఒక క్రికెట్ ప్లేయర్ అవ్వాలనేదే నా ధ్యేయం కింద ఉండేది. క్రికెట్ ఆడేవాడిని అప్పుడు, ఇప్పుడు ఆడుతాను, ఇప్పటికే ఆడుతుంటాను సమయం దొరికినప్పుడు. కానీ మా అమ్మ ఒకటే అడిగింది, నువ్వు ఆడుతావు, చదువుకుంటావు, అన్నీ చేస్తావు, కానీ నిన్ను కన్న తల్లిగా నాకు ఒకటి అనిపిస్తుందిరా, నువ్వు బాగా కష్టపడి చదివి ఒక 10 మందికి ఏదన్నా ఒక ఆధారంగా నిలబడి నీ కుటుంబాన్ని పోషించుకోవడంలో యూ విల్ బీ సక్సెస్ఫుల్ పర్సన్, నో డౌట్. అది ఇంకొద్దిగా అవ్వచ్చు. కానీ నీ మాటలతో, నీ చేతలతో, నీ మార్గదర్శనంలో కొన్ని లక్షల మంది ఒక పొటెన్షియల్ పర్సనాలిటీస్ని నువ్వు తయారు చేయగలిగేటువంటి అవకాశం నీకు భగవంతుడు ఇచ్చాడనిపిస్తుంది. వై డోంట్ యూ చూస్ దట్ పాత్? మా అమ్మ టీచర్గా పనిచేసింది, ఆవిడకి కళ్ళు పోయాయి తర్వాత. ఆవిడ చాలా పట్టుదల మనిషి. ఆవిడ ఏమనుకుంటే మొండి అనంటే ఆవిడ మొండి. బహుశా ఆ మొండితనంలో ఆ కడుపులో ఊరాను కాబట్టి నేను కూడా ఒక జగమొండిగా తయారయ్యాను. నాకు అనిపించిందంటే చేసి తీరడమే అది. ప్రాణ జాయ్ పర్ వచన్న జాయ్. అమ్ముడు పోవడం అనేది నా ప్రతి కణంలో అసలు ఒప్పుకోదు. దేనికి అమ్ముడు పోయే పరిస్థితే లేదు. అలాంటి మా అమ్మ మొండితనం వల్లనే నేను సన్యాసానికి వెళ్ళాను. నాకు ఇష్టం లేదు. కానీ ఒక్కసారి నేను ఇందులోకి వెళ్ళిన తర్వాత, నేను ఒక గొప్ప గురువు చేతిలో పడ్డ తర్వాత, స్వామి దయానంద సరస్వతి వారి చేతిలో ఆయన మలిచారు. ఆయన నాలో అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ ఒలిచేశారు. నాకు అనిపించింది నిజంగా మా అమ్మ ఎందుకు ఈ బాట వేసిందో, నా గురువు ఎందుకు నన్ను ఈ రకంగా చేశారు అని. ఈరోజు మీ అందరి ముందు నిలబడగలిగే అవకాశం, నేను 10th డిస్కంటిన్యూడ్ అయినా మీ అందరి ముందు నిలబడగలిగే అవకాశం నాకు లభించిందంటే అది నా తల్లి ఇచ్చింది మొదటిది, నా గురువు ఇచ్చాడు రెండో అంశం, మూడోది ఈ సమాజం ఇచ్చింది నాకు. నేను ఎక్కడ ఇంగ్లీష్ నేర్చుకోలేదు, 10th డిస్కంటిన్యూడ్ని. కానీ ఈరోజు మీరు నాకు ఎక్కడైనా నిలబెట్టండి, ఆ సబ్జెక్టు గురించి కొద్దిగా నేను రికలెక్ట్ చేసుకొని చిన్న డేటా తీసుకోగలిగితే ఐ కెన్ అనలైజ్ థింగ్స్ బెటర్ దాన్ వాట్ ఎ 10th డిస్కంటిన్యూడ్ ఫెలో కెన్ డూ. ఇంగ్లీషే కాదు, హిందీలో కూడా ఇస్తాను. కానీ నేను ఎక్కడ గ్రామర్ నేర్చుకోలేదు, దానికోసం ప్రయత్నం చేయలేదు. నైనా జైస్వాల్ ఒక ఎగ్జాంపుల్. వాళ్ళ తమ్ముడు ఇంకా వినలేదు మీరు, వాడు మహా చిచ్చరపిడుగు వాడు. నైనా జైస్వాల్కి చెవులో ఇటు దూరి అటు వచ్చేస్తాడు అతను. ఒకసారి నూరా పైకి రా, నువ్వు చూడు, కనీసం చూపిస్తా. వాడు ఆవిడ చెవులో ఈ చెవులో దూరి ఈ చెవులో నుంచి రాగలడు వాడు. వాళ్ళిద్దరి వెనకాల వాళ్ళ నాన్నగారి యొక్క సాధన. ఇందాక తను కొంత హిందీలో చెప్పింది కాబట్టి కొంతమందికి అర్థం కాలేదు. వాళ్ళ నాన్నగారు భారతదేశం అన్నా ఈ ధర్మం అన్నా విపరీతమైన ఒక కోరిక, అభిమానం ఉన్నవాడు. వాళ్ళ నాన్నగారికి ఎలాగైనా సరే వాళ్ళ అమ్మాయిని ఆయనకి చేయాలని ఉండేది, బహుశా ఆయనకి చేయలేకపోయాడు. ఈ తల్లిదండ్రులు కూడా గొప్ప, వీళ్ళు ముండోళ్ళు కొంతమంది. వాళ్ళు చెయ్యాలనుకునేది చేయలేకపోతే ఆ తర్వాత హెల్ మనకే ఉంటుంది. కానీ ఫైనలీ ఇట్ బికమ్స్ ఎ హెవెన్, నో డౌట్. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి, దాన్ని స్వీకరించగలగాలి. నేను కూడా మొట్టమొదటి మా అమ్మని, నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు చాలా బాగున్నావు, నన్నెందుకు సన్యాసిని అవ్వమంటావు అడిగేవాడిని నేను. అదేదో నువ్వు ఉండొచ్చు కదా, నన్నెందుకు అలా చేసావు? నువ్వు ఉండుంటే మీ ఆయనకి గొడవ లేదు, నేను పుట్టుండేవాడిని కాదు. అది ఈ లోకానికి చాలా సమస్యలు, ప్రాబ్లమ్స్ తగ్గుండేదేమో. ఎందుకే నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు పెళ్లి చేసుకుని నన్ను సన్యాసిని కామంటున్నావు అని. అంటే లోపల అనీజినెస్ ఉంటుంది మనకు. కానీ జీవితంలో దాన్ని మలుచుకోగలిగేటువంటి మంచి అవకాశం వచ్చి మనకు కూడా సమయస్ఫూర్తి కలిగినప్పుడు అర్థం చేసుకోండి, అదే ఒక గొప్ప బాట అయిపోతుంది మనకు. అలాంటి వ్యక్తి నైనా జైస్వాల్ యొక్క తండ్రి
ఎప్పటికైనా పాకిస్తాన్ గడ్డ మీద భారతదేశం జెండా ఎగరేసి రావాలనుకున్నాడు ఆయన. వాళ్ళ కూతుర్ని టేబుల్ టెన్నిస్ ప్లేయర్గా మలిచాడు. ఆవిడ ఏషియన్ కంట్రీస్ తరపున జరుగుతున్నటువంటి ఆ టూర్లో ఆవిడ వెళ్ళింది, సెలెక్ట్ అయింది కదా. టేబుల్ టెన్నిసే కదా, టేబుల్ టెన్నిస్. అక్కడ ప్రతి మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఆ అమ్మాయికి ఏంటనంటే, మ్యాచ్ నేను ఎందుకు గెలవాలి అని అంటే, ఈ పాకిస్తాన్ మీద భారతదేశం తీరంగా ఎగరేసి నేను రావాలనుకుంది. ఆ అమ్మాయి పట్టుదల. గెలవడం గెలుపు కోసం కాదు, ఒక లక్ష్యం కోసం గెలవాలి. గెలుపు కోసం చాలామంది గెలవాలనుకుంటారు, కానీ ఒక లక్ష్యం కోసం ఓడిపోవడం కూడా ఒక్కొక్కసారి ఆనందాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, లక్ష్యం మనకు ప్రధానమైతే గెలుపు ఓటములు కాదు మనకు టార్గెట్. ఒక్కోసారి ఓడిపోయిన లక్ష్యం మనల్ని బాగా ఆనందింపజేస్తుంది. నేను ఎప్పుడు అంటుంటాను నా స్పీచ్లో, దేర్ ఈజ్ నో ఫెయిల్యూర్ యాజ్ సచ్, ఇట్ ఈస్ ది పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఎ సక్సెస్, దట్స్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫెయిల్యూర్. ఓటమి అనేది లేదు డిక్షనరీలో. వీళ్ళు ఎవరో బుర్ర తక్కువ వాళ్ళు, దేడి దిమాగాళ్ళు తయారు చేశారు, కానీ అది అసలు నా దృష్టిలో ఓటమి లేదు. అది వాయిదా వేయబడ్డ విజయం అంతే. పోస్ట్పోన్మెంట్ ఆఫ్ సక్సెస్ అంతే. నాకు ఈసారి సక్సెస్ రాలేదు అని అంటే నాలో నేను ఒక్కసారి కూర్చొని ఆలోచించుకోవాలి, నాలో ఎలిజిబిలిటీని ఇంకా పెంచుకోవాలంతే. అది వాయిదా వేయబడిందే కానీ ఓటమి కాదు. అది వాయిదా వేయబడిందా అని వాళ్ళు ఓటమని రాసేశారు అంతే. ఎవరికి ఓటమి లేదు. 2 సార్లు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తాడు, ఓడిపోతాడు. అతను 3వసారి అటెంప్ట్ చేయడానికి భయపడ్డాడంటే ఓడిపోయినట్టు అర్థం. 3వసారి తను బాగా మెంటల్లీ ప్రిపేర్ అయ్యి అన్ని రకాలుగా వ్యవస్థలు తయారు చేసుకుని రంగంలో దూకాడంటే అతనికి ఓటమి కాదు, వాయిదా వేయబడ్డ విజయం అని అర్థం. అలాగా ఆ అమ్మాయి కూడా టేబుల్ టెన్నిస్ ఆడుతూ పాకిస్తాన్లో గెలిచి 3 రంగుల జెండాని ఒంటికి చుట్టుకుని మొత్తం తిరిగింది. భయపడలేదు ఆవిడ. అలాంటి అమ్మాయి ఆ పిల్ల. అంటే దేశభక్తి అనేది చిన్నప్పటి నుంచి రావాలి. నేను అమెరికాలో తిరుగుతూ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళి స్థిరపడ్డటువంటి ప్రవాస భారతీయులు వాళ్ళు అమెరికన్ సిటిజన్షిప్ తీసుకున్న తర్వాత వాళ్ళు భారతదేశాన్ని ఎంత గౌరవిస్తారో అమెరికానంత ప్రేమిస్తున్నారు వాళ్ళు. అందుకని ఈరోజు అమెరికా ముందుకెళ్ళడానికి కారణం అక్కడ రాజకీయ వ్యవస్థ వల్ల కాదు, సివిల్ సొసైటీ వల్ల మాత్రమే అమెరికా ఈరోజు ముందుకెళ్తుంది. కాబట్టి ఆఖరిగా ఒక మాట చెప్పి పూర్తి చేస్తాను. నేను వాట్సాప్లో వాటిల్లో చూస్తున్నప్పుడు నాకు ఒక మంచి మెసేజ్ ఒకటి తగిలింది. దాంట్లో ఒక ఆయన మాట్లాడుతూ చెప్పారు, ఒక పక్షుల యొక్క ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది. అందులో పక్షులు, ఒక్కొక్క రకమైన పక్షుల్ని, బర్డ్స్ని ఎగ్జిబిషన్లో కేజ్లో పెట్టారు, అంటే బోన్లలో పెట్టారు. అయితే కాకిని ఎవడు పెట్టడు కదా, కాకి ఎగురుతూ ఎగురుతూ వెళ్ళి కొంగలు పెట్టినటువంటి బోన్ దగ్గరికి వెళ్ళిందట. ఆ కాకి అక్కడికి వెళ్ళి వాలి, బా కొంగ ఎంత తెల్లగున్నావే నువ్వు, ఎంత అందంగా ఉన్నావే అబ్బా అనిందట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావని. కొంగనింది, నా పక్కకెళ్ళి చూడు, అక్కడ ప్యారెట్ ఉంది, రామచిలుక ఉంది, ఒక్కసారి దాన్ని చూసిన తర్వాత నా గురించి చెప్పులే అనిందట. అయితే కాకి అక్కడికి వెళ్ళి పక్క కేజ్ మీదకి వెళ్ళి పక్క బోను మీదకి వెళ్ళి వాలింది. వాలితే రామచిలుక కూర్చుంది. ముక్కు ఎర్రగా ఉంది, ఆ మెడ ఒకలాగుంది, బాడీ ఒకలాగుంది, దాని వింగ్స్ ఒకలాగున్నాయి, చాలా డిఫరెంట్ షేడ్స్లో ఉంది. అంటే అది 2 కలర్స్లో ఉంది, డ్యూయల్ కలర్స్లో ఉంది, చాలా బాగుందని ఈ కాకి అనింది. కొంగేమిటి నేనేమిటి, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, అసలు నీకు ముక్కు ఒక్క కలర్లో పెట్టాడు దేవుడు, ఇదంతా బాడీ అద్భుతంగా ఉందని అంటే ఆ రామచిలుక అనిందట, నా గురించి ఎందుకంటావు, ఆ పక్కకెళ్ళు, అక్కడికెళ్ళి చూసి చెప్పని. ఇదేంటిది, దీనికంటే ఇంకా బాగుంటుందా అని పక్కకెళ్ళి వాలిందట. అక్కడికెళ్ళి కాకి వాలితే పురి విప్పి నెమలి ఆడుతూ ఉంటే కలర్స్, అంటే ఇట్ ఈస్ కలర్స్, ఫుల్ ఆఫ్ కలర్స్. బాగా ఎక్సైట్ అయిపోయింది కాకి. ఏమిటి ఇన్ని రంగులు ఒక్క పక్షిలోన? బ్లూ చూడొచ్చు, గ్రీన్ చూడొచ్చు, వైలెట్ చూడొచ్చు, గోల్డెన్ షేడ్స్ చూడొచ్చు. అసలు షేడ్ల రూపంలో రంగులన్నింటినీ కూడా భగవంతుడు విబ్గ్యార్ కంటే చాలా అద్భుతంగా పెట్టాడు. బా గ్రేట్, యు ఆర్ ఎక్సలెంట్, యు ఆర్ అల్టిమేట్ అనిందట. అంటే ఆ నెమలి పిలిచి అడిగింది, ఇంత అందంగా ఉన్నాను నేను,
రామచిలుక అంత బాగుంది, కొంగ తెల్లగా ఉంది, కానీ మేమందరం బందీలుగా ఉన్నాం, కానీ ఏమీ లేదని నువ్వు అనుకుంటున్నావు, నిన్ను ఎవడైనా బోన్లో పెడతాడా, నీకున్న ఫ్రీడమ్ మాకు లేదే అనిందట. కాబట్టి ఒక్కొక్కసారి ఫెసిలిటీస్ మనల్ని కంఫర్ట్ జోన్లోకి నెట్టి ఏమీ చేయలేనితనంగా మారుస్తుంది. ఒక్కొక్కసారి మనకు ఫెసిలిటీస్ ఉంటాయి, మన ఇంట్లో మన బాబు బాగా సంపాదించేశాడరా మనకి ఎందుకు అని అనుకుంటాం, చదువు అంతంత మాత్రం చదివే వాళ్ళు ఉంటారు. నేను తప్పు పట్టట్లేదు, మాకేముంది డబ్బు ఉంది లేకపోతే ఇంకోటి ఉందని అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, మీ నాన్న సంపాదించారని మనం బ్రతకాలనుకోవడం కంటే నేను సంపాదించాలి, నేను ఒక 100 మందికి పెట్టాలనుకునేటువంటి ఆ వ్యక్తిత్వాన్ని మనం అభినందించాలి. అలాంటి ఒక వ్యక్తిత్వం సాయి తేజ. ఒకసారి పైకి రా. నిజంగా ఈరోజు సాయి తేజాని నేను ఎందుకు మళ్ళీ అందరూ నలుగురిలో సాయి తేజాని ఎందుకు నేను పిలుస్తున్నాను అని అంటే, ఈరోజు అతనికి మన సహాయం కావాలి. వాళ్ళ నాన్నగారు చిన్న ఉద్యోగం కొరుట్ల, ఆయన చిరు ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని గడుపుతున్నారు. వాళ్ళకి కుటుంబం గడవడానికి ఇబ్బంది లేదు, కానీ ఈ పిల్లాడు ఆశయం సాధించుకునేదానికి ఈ సాయి తేజకి చాలా అవసరం, మనందరి అవసరం. నేను VBIT స్టూడెంట్స్ని అడుగుతున్నా, నేను ఎవరిని అడగట్లేదు. మీ VBIT క్యాంపస్లో, మన VBIT క్యాంపస్లో ఈ యువ సంకల్ప దివస్కి మనందరం ఈరోజు కూర్చున్నాం కాబట్టి ఒక్క సంకల్పం చేద్దాం. ఒక్క 1 ఇయర్ మీరు మంత్లీ స్పెండ్ చేసే డబ్బు, దాంట్లో ఎంత మీరు కర్టైల్ చేసుకుని ఎక్స్ట్రా థింగ్స్ని కట్ చేసుకుని మీరు సేవ్ చేయండి. మీరు ఒక చిన్న హుండీలాగా ఏదైనా పెట్టి ఒక బాక్స్లా పెట్టి దాంట్లో వేయండి. ఆ నెలంతా పూర్తయిన తర్వాత మీరందరూ ఒక దగ్గర మీ యొక్క యాజమాన్యానికి ఇవ్వండి. మీరు కర్టైల్ చేసుకున్న డబ్బుతోటి సాయి తేజ విల్ మేక్ ఎ వండర్స్. మనం ఒక ఐమాక్స్ థియేటర్కి వెళ్తే 450 రూపాయలు పెట్టి కార్బన్ డైఆక్సైడ్ని వీలైనంతగా తీసుకొని వస్తాం బయటికి 2.5 గంటల్లో. కానీ ఒక మూవీ ఆపేద్దాం, ఏం నష్టం లేదు. ఆ మూవీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా యాప్స్ వచ్చాయి, ఎక్కడైనా చూసుకోవచ్చు, మీరు ఇమ్మీడియట్గా చూసుకోవచ్చు. వాళ్ళందరూ పెట్టేస్తున్నారు మనకు. అంటే అది కూడా ఏంటంటే లీగలైజ్డ్ యాప్స్లో మనకు పక్కాగా దాన్ని లీగలైజ్డ్గా పెట్టి ఇల్లీగల్గా చూడాలని నేను ఎప్పుడు అనను. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సినిమాలు చేస్తారు, దాని ఏదో మనం ఇల్లీగల్గా చేయడం అనేటువంటిది చాలా తప్పది. లీగలైజ్డ్ యాప్స్లో వస్తుంది, మనం కొంత ఓపిక పడితే అవన్నీ వస్తాయి. కానీ ఒక్క మూవీని మీరు సాక్రిఫైస్ చేయగలిగిన, లేదు ఇంకేదైనా ఒక్కటి అంటే ఒక లగ్జరియస్ థింగ్ని సాక్రిఫైస్ చేయగలిగిన సాయి తేజ ఒక గొప్ప భారతీయుడిగా నిలబడిపోగలడు. సో నా దృష్టిలో నేనేమి లగ్జరీస్కి ఏది పెట్టి నాకే ఉండదు, నేను ఒక్క పూట తింటాను ఉండేది. బట్ స్టిల్ నాకెవరైనా గురుదక్షిణ ఇస్తే దాంట్లో పెద్ద మొత్తాన్ని నేను సాయి తేజ కోసం ప్రతి నెల దాచిపెట్టిస్తాను. నేను మీ అందరి ముందు సంకల్పం తీసుకుంటున్నాను. యువ సంకల్పం దివస్ అని ఎందుకు పెట్టామనంటే, యువ సంకల్ప దివస్ అంటే భగత్ సింగ్కో మనం వివేకానందకో నేతాజీకో నివాళులు అర్పించడానికి కాదు. వాళ్ళు ఈ దేశం ఎలా ఉండాలని కలలు కని వాళ్ళ జీవితాల్ని మనందరి కోసం అలాగా రోడ్లాగా పరిచారో, అలాంటి వాళ్ళని తలుచుకొని మనం కూడా ఈరోజు ఒక సంకల్పం తీసుకుందాం. నేను ముగించే ముందు ఒక్క నిమిషం మీరందరూ లేచి నిలబడితే ఒక చిన్న సంకల్పం. మీ వరకు VBIT క్యాంపస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ వరకు మీరు మీ గుండెల మీద చేపెట్టుకొని చెప్పండి. VBIT క్యాంపస్ స్టూడెంట్స్ చెప్పండి, మేము భరతమాత అభివృద్ధికి, భరతమాత గౌరవాన్ని కాపాడడంలో మా వంతు భాగస్వామ్యం మేము అందిస్తాము. మొట్టమొదటగా ఈ యువ సంకల్ప దివస్ నాడు మా సోదరుడైన సాయి తేజ భారతదేశంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి సాయి తేజకు ప్రతి నెల మేము సరదాగా, సంతోషంగా, ఉల్లాసంగా
వినోదాలకు ఖర్చు పెట్టే దాంట్లో ఒక భాగాన్ని నాకు అన్నగా తమ్ముడిగా భావించే మా సాయి తేజకు మేం చేయూతనందించి మా సాయి తేజని భారతదేశ గర్వకారణంగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాము. భారత్ మాతా కీ. గట్టిగా చేతుల పైకి చెప్పండి. మీరు చేసిన సంకల్పము, మీరు చేయబోయే పని చిన్నది కాదు. VBIT ఒక సాయి తేజని నిలబెట్టిందంటే సాయి తేజని కాదు, భారతదేశాన్ని తలెత్తుకొని నిలబెట్టినట్టు అర్థం అది. కాబట్టి ఒక్కసారి గట్టిగా చెప్పండి, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే వందే వందే. మీ సంకల్పము మీ జీవితాన్ని అత్యున్నతంగా పెంచాలని ఒక్క 1 ఇయర్, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేతాజీ జన్మదినం పూర్తయ్యే లోపు సాయి తేజకి మనం అందించేటువంటి దాంతో, ఈరోజు సాయి తేజ ఇంతకు ముందు ఏమనుకున్నాడంటే, ఏంటి నా జీవితంలో నేను ఒంటరివాడినా, నేను ఒక్కడినా, ఏమో ఇప్పుడు అమ్మా నాన్న ఉన్నారు, రేపు వాళ్ళకి ఏమన్నా జరిగితే నేనేమైపోతానని. కాదు, సాయి తేజకి భారత్ టుడే ఉంది, సాయి తేజకి మీరున్నారు, అన్నిటికంటే మించి నేనున్నాను సాయి తేజకి. సాయి తేజ ఒంటరివాడు కాడు, సాయి తేజ ఇస్ ఎవ్రీథింగ్. అలాగనే దీపక్ కూడా ఇందాక అడిగాడు, అంత స్కిల్ ఉంది, అతను గూగుల్లో వచ్చినా పక్కన పెట్టాడు, పోలీసు వచ్చినా పక్కన పెట్టాడు. కారణం, నేను సాధించాలనుకునే లక్ష్యం కోసం అంకితమయ్యాడు. దీపక్ కూడా మనం ఏం చేయాలనేది నేను ఆలోచించి, దీపక్ కూడా ఐ ఎక్స్టెండ్ మై కోఆపరేషన్ అండ్ కాంట్రిబ్యూషన్ టు హిమ్ టు ద బెస్ట్ వాట్ ఐ కెన్ డూ. అలాగే భారత్ టుడే అని అంటే గుర్తుపెట్టుకోండి, మామూలుగా రేపు భవిష్యత్తు ఎవరో కాదు, మనమే రేపటి భవిష్యత్. కాబట్టి భారత్ టుడే ఈజ్ మెంట్ ఫర్ యూత్, భారత్ టుడే ఈజ్ యూత్ అండ్ యూ షుడ్ బీ ద మౌత్ పీస్ ఫర్ భారత్ టుడే. మీరు మీకు వచ్చిన ఆలోచనల్ని, మీకు ఏ ఆలోచనలు వస్తే రాసుకోవద్దు, దాని గురించి ఎవరి దగ్గర మాట్లాడొద్దు, నేరుగా భారత్ టుడేకి వచ్చేయండి. లేదా ఒక సెల్ ఫోన్లో మీరు రికార్డ్ చేసి, ఇది చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే సమాజం బాగుపడుతుంది, ఇలా అయితే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది, ఇలా అయితే కుళ్ళు రాజకీయాలు మారుతాయి, ఇలా అయితే నాయకులకి బుద్ధి వస్తుంది, ఇలా అయితే ఇక్కడున్న అధికారులు బాగా పనిచేయగలరు, ఇలాగైతే ఈ సివిల్ సొసైటీ బాగుంటుంది, ఇలా ఉంటే ఈ భారతదేశం తలెత్తుకుని నిలబడుతుందని మీకు అనిపించిన వెంటనే మీ స్మార్ట్ ఫోన్లో మీరు రికార్డ్ చేసి మీ ఫేస్ తోటి మాకు పంపించండి. మేము భారత్ టుడేలో చెవుల్లో నెత్తురు వచ్చేలాగా మేము గరగర గరగర బెరబెర బెరబెర వేసి అందరికీ వినిపిస్తాం. యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా దాన్ని తీసుకెళ్తాం. ఫ్రమ్ నౌ భారత్ టుడే ఈజ్ యువర్స్, ఈజ్ యువర్స్, ఈజ్ యువర్స్. యువర్స్ లవింగ్లీ స్వామి పరిపూర్ణానంద. థ్యాంక్ యూ.